గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల్లో టికెట్ టెన్షన్ పెరిగిపోతోంది. 175 సీట్లను టార్గెట్గా పెట్టుకున్న అధికార వైసీపీ మార్పులు చేర్పులతో మూడో జాబితా సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రకటించిన 2 జాబితాల్లో 38 స్థానాల్లో జగన్ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేసి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. బుధవారమే మూడో జాబితా వస్తుందని ప్రచారం జరిగినా కొన్ని కారణాల వలన వాయిదా పడింది. దాదాపు 25 నుంచి 30 మందితో సిద్ధం చేసిన మూడో లిస్టులో ఉన్న పేర్లు బయటకొచ్చాయి. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీ మూడవ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. సీట్లు రాని వారి తిరుగుబాటు నేపథ్యంలో మూడవ జాబితాపై అధిష్టానం ముహూర్తాలు చూసే పనిలో పడింది. ఎక్కడా ఇబ్బందికర వాతావరణం లేకుండా అంతా సెట్ అయ్యాకే పేర్లు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి, డాక్టర్ సంజీవ్ కుమార్ ఇష్యూల తర్వాత అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం 7 గంటల వరకు అమావాస్య ఉండడంతో శుక్రవారం జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 జాబితాలు ప్రకటించిన వైసీపీ 38 స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేసింది. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు. అయితే మొదటి జాబితాలో ఎక్కడ కూడా ఎంపీ స్థానాలు ప్రకటించలేదు. రెండో జాబితాలో మాత్రం 3 ఎంపీ స్థానాల్లో మార్పులు చేసి షాక్ ఇచ్చారు. మరోవైపు వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల మూడో జాబితా విడుదల వాయిదా పడినా అందులో ఉన్న పేర్లు మాత్రం సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. ఇందులో కనిపిస్తున్న పేర్లన్నీ తాజాగా సీఎం జగన్ను భేటీ అయి చర్చలు జరిపిన వారే కావడంతో దాదాపుగా ఇవే పేర్లు జాబితాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు ఎంపీలతో పాటు ఎమ్మెల్యేల మార్పులు కూడా ఉన్నాయి. దీంతో ఈ జాబితా ఇప్పుడు వైరల్ అవుతోంది. వైసీపీ థర్డ్ లిస్టులో ఎంపీల పేర్లు దాదాపు ఖరారైనట్టుగా ఉన్నాయి. కర్నూలు ఎంపీగా ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాంను ఎంపిక చేశారు. అలాగే రాజమండ్రి ఎంపీగా వివి వినాయక్ను ఎంచుకున్నారు. విజయనగరం ఎంపీగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్, విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్, నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సినీ నటుడు ఆలీ పేర్లు ప్రథమంగా వినిపిస్తున్నాయి. అలాగే విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేసినేని నాని, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నాగార్జున యాదవ్, అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కిలారు పద్మ, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విషయానికి వస్తే చింతలపూడికి కె విజయరాజు, ఆలూరుకు విరూపాక్షి, గూడూరుకు మేరుగ మురళి, చిత్తూరుకు విజయ ఆనందరెడ్డి, మార్కాపురం జె వెంకట్రావు, నందికొట్కూరుకు గంగాధర్, పెందుర్తి నుంచి అదీప్రాజ్, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, నెల్లూరుకు కృపాలక్ష్మి, రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, మడకసిరిలో శుభకుమార్ ఉన్నారు. అలాగే సంక్రాంతి తర్వాత కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాలపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మొదటి 2 జాబితాల సంగతి ఎలా ఉన్నా మూడవ జాబితా మాత్రం అభ్యర్థులను చాలా టెన్షన్ పెడుతోంది. ఈ జాబితాలో సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. చాలామంది సీనియర్ నేతలు తాడేపల్లికి వస్తున్నా వారికి ఏ రకమైన హామీలు దక్కుతున్నాయో తెలియడం లేదు. ఏది ఏమైనా ఫైనల్ లిస్ట్ వస్తే కానీ వైసీపీ మొత్తం అభ్యర్థుల మీద ఒక క్లారిటీ రాదు.